మనం క్రీస్తు యొక్క భక్తి చేసే సమాజంలో ఉన్నాం. క్రీస్తు విలువల్ని ప్రపంచానికి అందించండి. మీరు చాలా గొప్పవాళ్ళు, గొప్ప స్థలంలో ఉన్నాం. గొప్ప గొప్ప భక్తులు ఈ స్థలం కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేస్తుంటారు. ఆ ప్రాణ త్యాగంలో, ఆ కన్నీళ్లలో ఈ రోజు మీరందరూ కొట్టుకొచ్చారు. మీరందరూ ఎవరు యూ డూ, whomever you talk, మీరు ఎవరితో మాట్లాడతారో, మీరు ఏం చేస్తారో దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అంతేకాదు, మీ ద్వారా లక్షల మంది ప్రజల్ని తాగుతాడు దేవుడు. పక్కన కూడా చూడండి. అంతే, ఇక నుంచి ఈ రోజు నుంచి మందిరంలో ఇలాగే చేయండి. ఎందుకో తెలుసా, దేవుని ఆత్మ ప్రభావం అనేది మన సంఘంలో చూడాలి. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు. ఈ మాటని మనం అధ్యయనం చేస్తూ ఉంటే జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో కొన్నిసార్లు మన జీవితాలు చాలా అల్పంగా ఉన్నాయి. మన బ్రతుకులలో దేవుని కార్యాలు కానీ లేదా మనం పొందుకునే కార్యాలు కానీ చాలా అల్పంగా ఉంటాయి. చాలా చిన్న చిన్న సంగతులలో, ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా చాలా అసలు డబ్బులే లేకుండా ఒక పేదరికంలో ఉన్నారనుకోండి, ఆ వ్యక్తిని మనం పట్టించుకుంటామా? లేదు గొప్ప గౌరవానికి పాత్రులుగా వాళ్ళని ఎంచగలమా? ఎంచమా అండి? తలకాయ ఊపండి ఎంచుతామా? అసలు వాళ్ళు లెక్కే చేయి. ఒక చదువు లేని వ్యక్తి లేదా ఒక ఆరోగ్యం లేని వ్యక్తి అయినా మనం వాళ్ళని ఖాతరు చేయం, లెక్క చేయి. కానీ ఇక్కడ అంటున్నాడు, కార్యములు అల్పములై ఉన్న కాలంన తృణీకరించకుండానంట మన ప్రక్కన నిలబడ్డాడంట. ఎవరైనా సైన్యములకు అధిపతి అగు దేవుడు. హల్లెలూయా. ఏంటంట? కార్యములు, జీవితంలో కార్యములు అల్పములై ఉన్న కాలమున, జీవితంలో ఏమి జరగని కాలంలో, అసలు జీవితం ముందుకు వెళ్ళడం లేదు అని అనుకున్నప్పుడు ఈ దేవుడంట ఒక అద్భుతమైన సంగతి ఆ మనుషుల జీవితాల్లో చేస్తున్నాడంట. ఒకవేళ మీ జీవితంలో ఎక్కడో ఒక కొరత ఉండుంటది, ఎక్కడో ఒక బాధ ఉండుంటది, ఎక్కడో ఒక చోట జీవితంలో ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ రోజు ప్రభువు చెప్తున్న మాట, మనల్ని ఆయన తృణీకరించడట. ఎందుకనండి అంటే మనము ఆయన యొక్క చేతుల్లో చేయబడిన వారం. అని చెప్పండి. హల్లెలూయా. వదలన్నయ్య, మా చర్చిలో విని పట్టించుకుంటా నేను వదలను. ఇది కూడా నాదే అనుకుంటున్నాను నేను, అందుకనే చెప్తున్నాను. మీరు గొప్ప వాళ్ళు అవ్వాలి. ఈ రోజు చూసిన మందిరం ఇలా ఉండిపోవడానికి వీల్లేదు. దేవుల్లో మీరు దీవించబడాలి. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లు అన్నాడు. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే నోటితో ఒప్పుకోండి. ప్రతి విషయాన్ని ఓన్లీ పాపం ఒప్పుకున్నాం సరిపోతుందంటే కాదు, ప్రతిరోజు కృతజ్ఞతతో దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనతో ఒప్పుకోవాల్సి ఉంది. అందుకే అంటున్నాడు, కార్యములు తక్కువైపోయినప్పుడు, జీవితం తక్కువైపోయినప్పుడు, జీవితాన్ని తృణీకరించబడుతున్నప్పుడు, లేదా జీవితంలో ఏమీ జరగట్లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు, జీవితంలో కోల్పోయాలని నువ్వు బాధపడుతున్నప్పుడు, నిన్ను లోకం తృణీకరిస్తుందేమో కానీ ప్రభువు అయిన క్రీస్తు నిన్ను ఎన్నడూ తృణీకరించడు. ఆయన మన ప్రక్కన నిలబడే గొప్ప దేవుడు. ఆయన చెప్పాలనుకుంటుగా హల్లెలూయా. నేను ఆపేది దేనికి? ఎంత పెద్ద మాట చెప్పాక హల్లెలూయా కూడా చెప్పరా? మా అమ్మాయి 10th క్లాస్ లో స్టేట్ ర్యాంక్ వచ్చింది అనగానే ఏంటది మా అమ్మాయికి స్టేట్ లెవెల్ అనగానే తండ్రి ఆహా అంటే ఎలా ఉంటది? మా నాన్న ఎందుకున్నాడు అసలు అంటారా? మరి నువ్వెందుకున్నావు మందిరంలో? దేవుని స్తుతించడానికి కదా వచ్చింది. అవునా? హల్లెలూయా. అంటే ఏంటండి అనంటే మనకు చాలా విలువైన వాళ్ళమంట. దేవుని యొక్క కార్యాలు గొప్పగా ఎలా జరుగుతాయండి అనంటే ఏదో చిన్నగా అలా చేసేసి పెద్దవన్నీ తీసుకొచ్చేసి ఏదో దేవుడు పైన కానించేసి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. నీ దగ్గర ఏది ఉందో, నువ్వు ఒకవేళ చిన్న వ్యక్తి అయినా నీ ద్వారా దేవుడు అద్భుతం జరిగిస్తాడు.
ఇది పద్ధతి. వచ్చేయండి ఇక పద్ధతిలోకి. ఏమండి, ఆ రోజు మా నాన్నగారు నీ అమ్మని అందరూ తృణీకరించారు, కానీ కాలం గడిచింది, కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. మా నాన్నగారిని బహుగా దీవించాడు దేవుడు. ఇప్పుడు బంధువులు రావడం ఆరంభించారు. తాతగారు నానమ్మ అందరూ వచ్చారు. కానీ వచ్చినప్పుడల్లా అమ్మగారు ఒక మాట అనేవాళ్ళు, ఏమనో తెలుసా, మీరు మా ఇంట్లోకి అడుగు పెట్టారంటే మీరు క్రీస్తులోకి వచ్చినట్టే అని చెప్పేవాళ్ళు. నిజంగానే మా బంధువులు అంటే మా బాబాయ్ గారు, పెద్ద నాన్నగారి అందరూ పిల్లలందరూ ప్రభువుని నమ్మేశాం. కానీ ఇంకా బాబాయ్ గారు, పిన్ని గారు నమ్మట్ల. వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు, ఊగిసలాడుతా ఉన్నారు. కానీ పిల్లల తరం అంతా మొత్తం నమ్మకొచ్చాం. మా అమ్మ మా నాన్నగారి వల్ల బంధువులలో సుమారు నాకు తెలుసు 70 మంది ప్రభువుని విశ్వసించారు. బయట వాళ్ళ దేవుడే అంత ప్రార్థనా పరను. ఇప్పటికి 70 సంవత్సరాలు వచ్చేస్తూ ఉన్నా మా నాన్నగారు ఇంకా ఈ కుర్రాడు ఉంటాడు చూసారు, ఈయన చూస్తుంటే పరిగెడుతున్నాడు చేస్తున్నాడే, అలాగే పరిగెడతా ఉంటాను. మేము అంటాం, అందరు కూర్చుండండి. ఏంటమ్మా కూర్చునేది? దేవుడు ఆయుష్ ఇచ్చింది దేనికి? నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించడానికి కాదా? ఏమయ్యా కదా, మరి దేవుణ్ణి స్తుతించాలి కదమ్మా. దేవుణ్ణి సిగ్గు లేకుండా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఏంటది? మామగారు చెప్పు, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఎంతో మంది ఎట్లా పరలోకం, కానీ నువ్వు పరలోకం వెళ్ళడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? చిన్న సంగతులతో నీ పెద్ద జీవితాన్ని మార్చబోతున్నాయి. నీ దగ్గర ఉన్న చిన్న జీవితంతో. ఇప్పుడు ఒక ప్రశ్న, మీకు బీపీ ఉందా? బీపీ ఉందా? 10 మంది తలకాయలు వాళ్ళమ్మా ఏం చేస్తారు? నీ దగ్గర బీపీ లేదు. It's a bunch of salt. It's a pinch of salt. It's a bunch of అంటే ఓ చిన్న మాట తెలుగులో చెప్తా, స్వల్పమైన ఉప్పు, అల్పమైన ఈ 2 మాటలు చెప్పండి. స్వల్పమైన ఉప్పు, అల్పమైన తెలుగు వాళ్ళేగా, తెలుగు వచ్చా? చెప్పండి ఇప్పుడు. ఏంటండి 2 అంటే? ఈ 2 ప్రపంచ పురోగతిని మార్చేసాయట. ఓసారి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరారు. అబ్బా భలే ప్రయాణం. ఎంతమంది ఉంటారండి ఇశ్రాయేలీలు? 100, 200, 300, 400 అని 6 లక్షల కాల్బలము అని ఉంది. 6 లక్షల కాల్బలానికి లెక్కలు వస్తే సుమారు 30 లక్షల మంది ప్రజలు ఉన్నారట. 30 లక్షల మంది అంటే 30 లక్షల మంది ప్రజలుంటే ఇప్పుడు ఆ ప్రజలందరూ బయలుదేరి వస్తున్నారు. మనం 300 మంది కూర్చోడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా జాగ్రత్త. మరి 30 లక్షల మంది బయలుదేరుతూ ఉంటే పరిస్థితి ఏంటి? బయలుదేరారు, చక్కగా ఎర్ర సముద్రం అంతా పాయలైపోయింది. ఎర్ర సముద్రం పాయలైనప్పుడు, దేవుని యొక్క అద్భుత కార్యాలు జరిగినప్పుడు మనం ఎంత దేవుణ్ణి స్తుతిస్తామో. ఒక శుభకరమైన దినాలు మన జీవితంలో వస్తే దేవుణ్ణి ఎంత స్తుతిస్తామో. ఏది లేదో అక్కడే చెప్పండి కృతజ్ఞత. ఏది లేదనుకుంటున్నారో అక్కడే చెప్పండి. ఇశ్రాయేలీల కాల్బలం అంతా బయలుదేరింది, ఎర్ర సముద్రం దాటేశారు, చాలా ఆనందంగా ఉంది. అంత దూరం వచ్చిన తర్వాతట ఇప్పుడు వీరికి నీళ్లు లేవు. నీళ్లు ఉన్నాయి అక్కడ, కానీ అవి తాగడానికి పనికొచ్చేవి కాదు, చేదుగా ఉన్నాయి. ఇప్పుడు అంటున్నారు మోషేతో, ఏమని? మాకు చేదు నీళ్ళు ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఇక్కడ చంపేయాలనుకుంటావా? మళ్ళీ మేము ఐగుప్తు నుంచి ఎందుకు బయలుదేరి వచ్చాము? మనకి ఏం గుర్తొచ్చినా అదే గుర్తు. ఎప్పుడున్నా అక్కడికి వెళ్తాము. కానీ ఇప్పుడు అక్కడ చేదైన నీళ్లున్నాయి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. అక్కడున్న ఒక చిన్న కొమ్మ ఉందట. 30 లక్షల మంది దాహార్తిని తీర్చగలిగిన ఒక చిన్న కొమ్మ ఉంది. ప్రపంచం గుర్తించలేదు, ఇంకా ఎప్పుడు గుర్తించలేదు. ఎర్ర సముద్రం వంటి పెద్ద పెద్ద కార్యాలు చూసిన కళ్ళతో ఓ చిన్న కొమ్మని ప్రపంచం మర్చిపోయింది. ఇంత పెద్ద గొప్ప విశిష్టత కలిగిన లోకంలో, ధనధాన్యాలు సుఖభోగాలున్న ఈ లోకంలో క్రీస్తు భక్తి చేస్తున్న చిన్న కొమ్మవైన నిన్ను మర్చిపోయింది ఈ లోకం. కానీ ఆ చేదు నీళ్లలో వేయబడవలసింది ఏంటో తెలుసా? ఆ చిన్న కొమ్మ వేయబడవలసి ఉంది. ఎప్పుడైతే ఆ చిన్న కొమ్మ నీళ్ళల్లో వేయబడుతుందో ఆ నీళ్ళు ఏమయ్యాయంట? మధురమాయను. హల్లెలూయా.
కొమ్మ చేతుల్లో ఉంది. చిన్న కొమ్మవుగా నువ్వు కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నావు. ఇక్కడ చిన్న కొమ్మవుగా జీవితానికి అర్థం లేనట్టు కూర్చున్నావు. అసలు నీ బిడ్డల జీవితానికి అర్థం లేదన్నట్టు కూర్చున్నావు. అసలు మా కుటుంబంలో ఎందుకు ఇంకా ఈ దేవుని కార్యం జరగట్లేదని ఓ అనుమానంతో కన్నీళ్లతో కూర్చున్నావు. ఓ తల్లిగా నీ బిడ్డల జీవితాన్ని గురించి బాధపడుతున్నావు. ఓ తండ్రిగా నువ్వేమీ చేయలేని దుఃఖ స్థితిలో బాధపడుతున్నావు. కానీ చిన్న కొమ్మవైన నీవు ఎక్కడ చేదు ఉందో, ఎక్కడ ప్రజలు దాహర్తితో బాధపడుతున్నారో, ఎక్కడ దీవెన లేక బాధపడుతున్నారో, ఎక్కడ ప్రజలు దేవునికి దూరం అవుతున్నారో, ఎక్కడ ప్రజలు దేవుని ఆరాధించలేకపోతున్నారో అక్కడెల్లా నిన్ను కొమ్మగా నిలబెట్టబోతున్నాడు. ఆ జీవితాలలో ఉన్న చేదుని తీసివేయడానికి, ఆ జీవితాల్లో ఉన్న బాధను తీసివేయడానికి, ఆ జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని లేమిని తీసివేయడానికి నిన్ను ఒక పాత్రగా దేవుడు ఎంచుకుంటున్నాడు. అందుకే నిన్ను పిలిచి ఇక్కడ కూర్చోపెట్టి ఓ గొప్ప దేవుని సేవకుల చేతిలో, సేవకురాల చేతుల్లో పెట్టి నిన్ను రోజు ఎందుకు రుద్దుతున్నాడు తెలుసా? నువ్వు ఒక కొమ్మ ఈ లోకంలో ఉన్న చేదుని పోగొట్టడానికి, ఈ లోకంలో ఉన్న చేదుని పోగొట్టడానికి. నీ మీద వేయబడిన నిందలు అనేవి ఉన్నాయే, నీ మీద వేయబడిన అవమానాలు ఉన్నాయే, నువ్వు పొందిన అవమానాలు, నువ్వు పొందుతున్న దుఃఖం, ప్రతి రాత్రి నువ్వు కారుస్తున్న కన్నీళ్ళకి ఈ రోజు నువ్వు చరమ గీతం పాడడానికి నిన్ను ఒక కొమ్మగా దేవుడు ఎంచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, ఇశ్రాయేలు బయలుదేరి వెళ్తున్నప్పుడు అంట, ఇశ్రాయేలు వెళ్తున్నారు, అరణ్యంలో వెళ్తున్నప్పుడు హోబాబుతో సంభాషణ జరిగింది. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత తీసుకోవచ్చు. ఏమండి, హోబాబుతో అంటారు, బాబు మేము అరణ్యంలో దిగవలసిన స్థలాలు ఉన్నాయి, మాకు తెలియదని తన బావమరిది అయిన హోబాబుతో మోషే అంటే అంటాడు, అబ్బే నేను రానయ్యా అంటే అప్పుడు మోషే అంటాడు, నీవు మాకు కన్నుల వంటి వాడవు. నువ్వెవరివో తెలుసా? సర్వేంద్రియానం నయనం ప్రధానం. కన్ను దేహానికి ఎంత గొప్పవో ఈ లోకం అంతా అనుకుంటుంది, ఎదుగుతుంది, అన్ని రిచ్ గా కనబడుతున్నాయి, అన్ని బాగున్నాయి అనుకుంటావు. కానీ వారు గుడ్డి లోకంలో బ్రతుకుతున్నారు, గుడ్డి వారిగా బ్రతుకుతున్నారు. అంటే గుడ్డి వారికి త్రావ చూపగలిగిన కళ్ళు ఏవైనా ఉంటే క్రీస్తును ఆరాధిస్తున్న మీరు, నేనే ఈ లోకానికి కన్నుల వంటి వాళ్ళం. ఎంత గొప్ప దేవుడండి. మనం లేకపోతే లోకం నడవదు మనం అనుకుంటాం. ప్రక్కన వారి జీవితాల్లో ఉన్న చేదుని, నీ జీవితంలో ఉన్న చేదుని, నీ ఇంటి వాళ్ళలో ఉన్న చేదుని, అవమానాన్ని, అవసరతని, దుఃఖాన్ని, వాటన్నిటిని మాన్పడానికి 30 లక్షల మంది ఇశ్రాయేలీలు దాహార్తితో చచ్చిపోకుండా దేవుడు వారిని కాపాడాలి అంటే ఆ కొమ్మ ఇప్పుడు అవసరం. ఎంతమంది త్రొక్కేశారు ఆ కొమ్మని, ఎంతమంది రోడ్డు మీద వెళ్తూ ఏం పనికి వస్తావని త్రొక్కారు, ఎంతమంది అసలు చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద చెట్లని ఎంతో మంది చూసి తనవి తీరా చూస్తూ చిన్న కొమ్మ వైపు ఎవరు చూసి ఉండరు కూడా. కానీ పరమందున దేవుని యొక్క దృష్టి ఆ చిన్న కొమ్మ మీద పడింది. పరమందున దేవుని యొక్క దృష్టి చిన్న కొమ్మవైన నీ మీద, నా మీద పడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో నా చేదుని పోగొట్టడానికి దేవుడు నిన్ను ఎంపిక చేసుకుంటున్నాడు. అంత గొప్ప విషయం కదా. ఆడపిల్ల ఎందుకు పుట్టిందయ్యా? మా నాన్నగారిని మా తాతగారు అడిగారు, మళ్ళీ ఆడపిల్ల, ఉన్న 2 మగపిల్లలు చాలు అన్నావు, ఇంకో అమ్మాయి అన్నావు, ఆ అమ్మాయికి తోడు మళ్ళీ అమ్మాయి అన్నావు, ఎందుకు ఇలా? ఏం పనికిరామని మందిరంలో నిలబడి ఏదైనా చెయ్యాలి అని అంటే వాళ్ళలా మీరు లేరని ధృవీకరించేవాళ్ళు. నీకేం ఇంగ్లీష్ రాదుగా అనేవాళ్ళు, నీకేం పాట రాదుగా అనేవాళ్ళు, నువ్వేం మాట్లాడలేవు అనేవాళ్ళు. రోజు ఏడుస్తూ అసలు ఎందుకు పుట్టించావో చెప్పమని ప్రతి రోజు నేను దేవుణ్ణి అడిగేదాన్ని. తల్లిని తండ్రిని కాదు, పరమందున దేవుణ్ణి అడిగేది, నన్ను ఎందుకు పుట్టించావో చెప్పు, నా జీవితానికి అర్థం ఏంటి ప్రభు అని దేవుణ్ణి అడుగుతుంది. కానీ నా జీవితానికి, మీ జీవితానికి ఒక అర్థం ఉంది. ఏంటో తెలుసా? అది పైన పరలోకంలో గొప్ప అర్థాన్ని దేవుడు దాచిపెట్టాడు. అందుకే యెషయా గ్రంథం 24వ అధ్యాయంలో ఒక మాట అంటే, ఆయన ఉద్దేశించింది నిశ్చయముగా జరుగుతుందంట, ఆయన సంకల్పించింది నిశ్చయంగా జరుగుతుంది. నిర్వాహము చాచిన దేవుణ్ణి దాన్ని రద్దుపరచగలిగిన వాడెవడు? హల్లెలూయా. ఆయన అనుకున్న దాన్ని ఎవ్వరూ రద్దుపరచలేరు. నీ జీవితం పట్ల గొప్పది అనుకున్నాడు, అందుకే తీసుకొచ్చి భక్తి కలిగిన దైవ సేవకుల చేతుల్లో నిన్ను పెట్టి ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు లోకానికి కావలసిన వ్యక్తివి, కావాల్సింది. నేను దైవ సేవకురాలుగా, నేను MSc బయోకెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ. నాకు వెంటనే జాబ్ కూడా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నేను జాబ్కి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడలేదు. ఈ దేవుడు ఏంటో అప్పటిదాకా మాట్లాడు, 10th లో మాట్లాడితే వెళ్ళిపోయేదాన్ని. కానీ MSc దాకా చక్కగా చదువుకో తోసి అప్పుడు మాట్లాడాడు. ఏం అర్థం కాదు, అయినా ఒకటే అనుకున్నాను, నువ్వు పిలిచావుగా,
నువ్వు పిలిచావు, నువ్వు ఉంటానని నాకు మాట ఇచ్చావు. నేను ఆ రోజు దేవుణ్ణి అడిగింది ఒకే ఒకటి అడిగా, ఏంటో తెలుసా? నువ్వు నాతో ఉంటానని నాకు చేతిలో చేసి ప్రమాణం చేయవా అని అడిగాను నేను దేవుణ్ణి. కానీ నా చేతి మీద ఆయన చెయ్యి ఉండాలి, కానీ ఆయన చేతుల్లోకి నా చెయ్యి వేయలేదు. అదొక్కటి పట్టుకున్నాను నేను, అదొక్కటే పట్టుకున్నాను. నేను బైబుల్ స్కూల్కి వెళ్ళి దేవుని సేవకురాలుగా తప్పిదవుతున్నప్పుడు మా అన్నలు నన్ను హేళన చేశారు. ఏంటి సేవ గేవా అనుకుంటే వెళ్తాం, భక్తి చేస్తున్నారు, ఉద్యోగం చెయ్యి, మంచిగా పాస్టర్ గారికి మంచి కాంతి తెచ్చు, ధైర్యంగా ఉండు, సేవ చేయక్కర్లేదు, విశ్వాసిగా ఉండు, చాలా అన్నారు. నేను మనసులో ఉంటున్నాను, నేను హేళన చేయబడుతున్నాను, నేను త్రోసివేయబడుతున్నాను. కానీ నాకు నిలబెట్టే దేవుడు నువ్వే కదా ప్రభు. ఆ రోజు దేవుడు నాకు మాట ఇచ్చాడు, నీ కుటుంబం అంతా తీసుకొచ్చి నీ ముందు పెడతాను అన్నట్టు. నిజంగానే అందరినీ తీసుకొచ్చి పెట్టాడు. కుటుంబం మా తరం ఇక్కడితో అయిపోతుందేమో, నా ఇంట్లో తరాన్ని నడిపించే వాళ్ళు ఎవరు లేరు కదా, మా గర్భాలు మోయబడ్డాయి, మా కుటుంబాలు మోయబడ్డాయి, మా ద్వారాలు మోయబడ్డాయి అనుకుంటున్నావు. కానీ నీ చేదు ఉందే, నీ చుట్టూ ఉన్న చేదుని మాన్పగలిగిన గొప్ప శక్తి నీ ద్వారా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అంతేకాదండి, ఓసారి ఎలీషా ఒక గ్రామానికి వెళ్ళాడు. చదువుదాం ఒకసారి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు చదువుకుందాం. చదువుతారా? అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణ చోటు నవ్యమైనదని నా ఏం కనపరిచినది కానీ నీళ్లు మంచివి కావు. ఒక పట్టణానికి వెళ్తున్నారు. ఏమంటే యేసుక్రీస్తు మనల్ని గురించి చెప్తున్నప్పుడు గొప్ప మాట చెప్పాడు. మీ ఇంట్లో పిల్లల్ని ఎప్పుడైనా పొగుడుతారా మీరు? తండ్రులు ఎప్పుడైనా పొగుడుతారా మీ పిల్లల్ని? ఏమని పొగుడుతారు? కన్నా, బుజ్జి, లేకపోతే బంగారం, వెండి, గుంజలో ఏదో అంటారు కదా, అవును ఖచ్చితంగా అంటారు కదా ఏదో ఒకటి. మనల్ని కూడా తండ్రి పొగడాలి కదా యేసుక్రీస్తు. పొగిడినప్పుడు మన గురించి కూడా ముత్యాలు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు అంటే ఎంత బాగుండేది. కానీ ఏంటోనంటే యేసుక్రీస్తు మనల్ని చూసి మీరు లోకమునకు పై ఉన్నారు. ఉప్పు ఏంటండి బాబు? మీకు తెలియదు ఒక విషయం ఉంది, ఎట్లా చెప్పనా? ఉప్పు లేని ఇల్లు, బంగారం లేని ఇల్లు ఎక్కడ ఉంటుందా? చాలా ఉన్నాయి ప్రపంచంలో. మీ దగ్గర ఉందని తలకాయ ఊపకండి, మీరు మంచి స్థితిలో ఉంటారు. పోనీ వజ్ర వైడూర్యాలు లేని ఇల్లు ఏమైనా ఉంటాయా? చాలా ఉన్నాయి, అవునా? కానీ ఉప్పు లేని ఇల్లు ఎక్కడన్నా ఉందా? ఏమండి, ఉప్పు లేని ఇల్లు. ఈ మధ్య కాదు ఉప్పు లేని శరీరం కూడా లేదు. ఏమంటారు? ఉప్పు లేని శరీరం కూడా లేదు, దాన్నే వీపీ అంటున్నాను. ఉందా అని అడిగా కదా. ఏమండి అంటే నువ్వు వెళ్ళలేని ప్రాంతము, నువ్వు దర్శించలేనిది, నువ్వు పొందుకోలేనిది, నీకు అసాధ్యమైనది, నువ్వు చెయ్యలేనిది ఏది లేదు. ఈ దేవుని వలన, ఈ దేవుని వలన అనుకున్నావు ఇది అసాధ్యం. డాక్టర్ చెప్పేశారు నువ్వు చచ్చిపోతావని చెప్పేశారు. కానీ పరమ వైద్యుడు చెప్పలా నువ్వు చచ్చిపోతావని. నువ్వు చావుని జయించి బయటకు వస్తావని దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా నువ్వు బ్రతికే బయటకు వస్తావు. హల్లెలూయా. అసాధ్యమైనది చాలా ఉన్నాయి, కానీ వాటిని సాధ్యపరచగలిగినాడు. ఆ ఊరు వెళ్ళాడు ఎలీషా. ఆ నీరు మంచిది కాదు, నిస్సారమైన నీరు. మరణం ఆ ఊరిని ఎరుబడి చేస్తుంది, ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. కానీ ఇప్పుడు అంటున్నాడు, కొంచెం కొత్త గిన్నెలో కొంచెం తీసుకునేది ఆ నీళ్ళలో కలపగానే ఏమవుతుందట? ఆ రుచి మారిపోయింది, ఆ జీవితాలు మారిపోయాయి. కొత్త గిన్నెలో కొత్త మనస్సుని కలిగి నువ్వెప్పుడైతే దేవుని స్తుతిస్తావో, నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వెప్పుడైతే దేవుని పాదాలు పట్టుకుంటావో ఆ జీవితాలు మార్చబడతాయంట. హల్లెలూయా. అంటున్నాడు ఈ దేవుడు. ఏమండి, నీ జీవితంలో ఉప్పు, చిన్న ఉప్పు చేతే, చిన్నదేగా ఉప్పు ఉంది కదా అని ఏదో గిన్నెలో పెట్టుకుంటే వెళ్ళలేదా? ఎంత ఉండాలి? కొంచెమే ఉండాలి. అది జీవితానికి భద్రత తీసుకొస్తుంది. ఒక టేస్ట్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎలా తెలుసుకోగలరండి అంటే, యెహోవా బిడ్డలు భూమి మీద ఉన్నారు, వారి జీవితాల్లో దేవుడు జరిగిస్తున్న కార్యాలను చూసి మీరు
ఆయన గురించి తెలుసుకోండి. మరి మనం మాట్లాడకపోతే ఎలా? మనమే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి చెప్పకపోతే ఎలా? మనమే మౌనంగా ఉంటే ఎలా? నీ వలన నీ కుటుంబానికి వచ్చిన ప్రయోజనం ఏంటో తెలుసా? నీ కుటుంబం నిలబడాలి క్రీస్తులు అంటే నువ్వు నోరు తెరిచి ధైర్యంగా దేవుడిని స్తుతించు. నువ్వు నోరు తెరిచి దేవుని ఎదుట నీ మనస్సుని ఉంచుకుని దేవుణ్ణి స్తుతించు. దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నువ్వు చిన్న కొమ్మవి, కొద్దిపాటి ఉప్పువే లోకంలో. నీకేం పేరు ప్రఖ్యాతులు లేవు, కానీ 30 లక్షల మంది యొక్క ఆహార్తిని తీర్చగలిగిన వాడు. అలాగే ఆ గ్రామం యొక్క, ఆ పట్టణం యొక్క దశ దిశలను మార్చగలిగిన ఉప్పుగా దేవుడు నేను నేర్చుకుంటాను. మా అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభు నా బంధువులు ఎప్పుడూ ప్రభువు నమ్ముకోలేదు, వాళ్ళు అసలు ప్రభు అనే మాట కూడా వినడానికి ఇష్టపడరు. కానీ మా అమ్మగారి బంధువులు అందరూ చార్టెడ్ అకౌంటెంట్స్, తొలతూగుతూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అందరు. ఇక వాళ్ళకి దేవుడు ఏమీ నచ్చదు. అలాంటి అసలు దేవుడి పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. అలాంటిది మా అమ్మగారు ప్రార్థన చేస్తూ 25 సంవత్సరాలు చేశారు. ఒక రోజున మా అమ్మగారికి ఫోన్ కాల్ వచ్చింది. మా అమ్మగారి పేరు పెట్టి పిలుస్తూ రాజీ అని పిలిచారట. మా అమ్మగారికి ఆ పేరు వినగానే మా అక్క పిలుస్తుంది, నన్ను ఇలా మా కజిన్ పిలుస్తుంది. ఎందుకు పిలిచిందని, ఏంటక్క అనగానే వందనాలు రాజీ అంటాం. మా అమ్మగారికి ప్రాణం వేసి వచ్చింది. వందనాలు ఏంటి? వందనాలు చెప్పావు, ఏదో చెప్తావుగా ఎప్పుడు అంటే, కాదు 1 సంవత్సరం క్రితం జరిగింది చెప్తాను. మీ బావగారికి హాస్పిటల్లో హార్ట్ సర్జరీ జరుగుతా ఉంది. హార్ట్ సర్జరీలో ఏమైందో తెలియదు, డాక్టర్స్ బ్రతికించాడు. నీ ఇల్లు గొప్పది, నీ వాళ్ళందరూ చెప్పుకోదగిన పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు, నీ ఇంటిల్లో పని గొప్పవాళ్ళు కాదు, కానీ పరమందున్న దేవుడు తలుచుకుంటేనే ఏదైనా జరుగుతుంది. అందుకే ఆమె కుటుంబం అంతా కలిసి ఆమె చెప్తుంది, నా పెద్ద కొడుకు డాక్టర్, తోడలు డాక్టర్, అందరూ ఒకే రోజు మేము బాప్తిస్మం పొందాము. ఆమె ఇట్లా నాకు చేసినట్టు వదిలి ఏం చెప్పండి మీకు. హల్లెలూయా. ఏమండి, నీ కుటుంబంలో ఇలాంటి గొప్ప కార్యాలు ఇలాంటి బలమైన కార్యాలు నువ్వు చూడగలగాలి. అంతేకాదు చేయవలసింది ఏంటో తెలిసి ఒకసారి చదువుదాము. 2వ సమూయేలు గ్రంథం. చేయునుగాక, తన దృష్టికి అనుకూలమైనది దేవుడు చేయునుగాక. ఆయన దృష్టికి అనుకూలమైనది ఏంటో తెలుసా? మనము ఆయన దృష్టిలో ఉన్నాం, ఆయన చూపుల్లో ఉన్నాం, మనం ఆయన ఆలోచనలో ఉన్నాం. అందుకే ఆయన దృష్టికి అనుకూలమైనది నెరవేరుస్తాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటే ఎందుకు ఇంకా మనం కష్టాన్ని అనుభవిస్తున్నాం, ఎందుకు నష్టాన్ని, బాధని, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం? ఈ ప్రశ్నలు సహజంగా కలుగుతూ ఉంటాయి మనకి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ ఒక సమాధానం చెప్తాను. కొన్నిసార్లు ఓ బిడ్డని స్కూల్ కి పంపించాలనుకుంటే వాడు ఇష్టంతో వెళ్తాడంటారా స్కూల్ కి? అసలు బళ్ళన్నీ వెనక్కి వెళ్తాయి కదా, వాడు వెనక్కి వెళ్తా తల్లి ఏం చేస్తే గట్టిగా లాగి వెళ్ళాల్సిందే అంటారు. అయినా వెళ్ళరు. ఇంకా ఈవెంట్స్ అవసరం అయితే చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి స్కూల్లో పడేసి వస్తారు. అవునా? ఏ తల్లికి ప్రేమ లేదా అండి? ఉంది. కానీ వాడు బాగా చదువుకుని గొప్పవాడు అవ్వాలి, వాడు అనేక మందిలో నిలబడాలని తల్లి అపేక్ష. అలాగే పరమందున్న దేవుడు కొన్నిసార్లు మనకి అనుమతిస్తాడు కష్టాన్ని. ఓసారి ఇశ్రాయేలీలు యూదా వారు కలిసి శత్రువుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళారన్న. మనకి అది రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో కనబడుతుంది, తీయనవసరం లేదు. యుద్ధానికి వెళ్ళారట, పెద్ద సైన్యం, అందరూ వెళ్ళారు, వీరులు, ధీరులు, శూరులు అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారికి త్రాగడానికి నీళ్లు లేవట. అప్పుడు యోధా రాజు ఇశ్రాయేలు రాజుతో అంటున్నాడు, ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అసలు మీ దేశంలో అంటే? అప్పుడు రాజు చెప్తున్నాడు ఏమని, ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోయించు వచ్చిన ఎలీషా, ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోయించు వచ్చిన ఎలీషా. వెళ్ళారు, మొత్తానికి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, అయ్యా మాకు నీళ్లు లేవు, శత్రు సైన్యం మా మీద మొహరించింది, ఏం చేయాలో అర్థం కావటం లేదంటే, ఏమండి యుద్ధం అనేది అనుకూలమైందా? పోనీ యుద్ధం చేయడం అంటే ఏదో చేస్తాము, కానీ నీళ్లు లేవు ఇప్పుడు, మరి అనుకూలత ఎక్కడుంది? అక్కడ
కష్టం అలాగే వస్తుంది. అనుకుంటాం, నేను ఎంత ప్రార్థన చేసుకుంటే కష్టం ఏంటి నాకు, మా అమ్మాయికి ఎందుకు ఇలా జరగాలి, మా అబ్బాయికి ఎందుకు ఇలా జరగాలి, మా కుటుంబంలో ఎందుకు ఇలా జరగాలి, లేదా మా బంధువులు ఎందుకు ఇలా జరగాలి, మా కుటుంబంలో ఈ లోటేంటి, మా ఈ కుటుంబంలో కొరత ఏంటి, చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ అవి కొరతలు కాదు, అవి వాటన్నిటిని చూసి నువ్వు లోపాలు అనుకోకు, లేదా అవన్నీ శ్రమలు అనుకోకు. అవి శ్రమలే కావచ్చు, కానీ ఆ శ్రమలు ముసుగేసుకున్న దీవెనలు, అవి పడుతున్న బాధలు ముసుగేసుకున్న సంతోషాలు, నువ్వు పడుతున్న వేదన దుఃఖం ముసుగేసుకున్న దేవుని మహిమ. అది ఏంటంటే ఎలా చెప్తారండి అంటే, ఈ దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యా నీళ్లు లేవు అంటే నీళ్ల కోసం ప్రార్థన చేయాలి ఎలీషా. కానీ ఒక విచిత్రమైన సంగతి చెప్తున్నాడు, ఏమని, ఆ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. ఏంటంట, ఆ లోయలో చాలా గోతులు త్రవ్వించు. మొదటి రాజులు 3:16 ఉంటది, నోట్ చేసుకున్న తర్వాత చూసుకోండి. ఆ లోయలో చాలా గోతులు త్రవ్వించండి. ఏంటండి, ఏం అడగడానికి వెళ్ళారు వీళ్ళు, నీళ్లు లేవని. మరి నీళ్లు లేకపోతే నీళ్ల కోసం కదండి చెప్పాల్సింది అంటే కాదు. దేవుని యొక్క స్ట్రాటజీలు వేరుగా ఉంటాయి, దేవుని యొక్క పద్ధతులు వేరుగా ఉంటాయి, దేవుని ఇచ్చే ఆశీర్వాదపు మార్గాలు వేరుగా ఉంటాయి. కేవలం మందిరానికి వచ్చేస్తే దేవుడు దీవించేస్తాడంటే అవన్నీ కొద్ది కాలం ఉండిపోయే దీవెనలు. కానీ దేవుడు దీవిస్తే నిజమైన దీవెన ఎలా ఉంటుందో తెలుసా, నేను తరతరాలకు ఆశీర్వాదయుతంగా నీ తరములన్నీ నేనును నా కుటుంబాలు యెహోవాను మాత్రమే సేవిస్తామని చెప్పే గొప్ప దీవెనగా, అట్టి దీవెన దేవుడు ఇస్తాడు మనకి. మన తరాలన్నీ ప్రభువును కలిగిన తరాలుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకేనంట ఏం జరిగిందో తెలుసా, చాలా గోతులు త్రవ్వించండి, కానీ గాలి గాని వర్షం గాని రాదు. ఇది ఎక్కడ పోలం, లోయ అంటాడు, గోతులు అంటాడు, గాలి రాదంటాడు, వర్షం. మరి ఎలా నిండుతాయి ఏమో తెలియదు. ఎప్పుడైతే వారు గోతులు త్రవ్వడం ప్రారంభించారో ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు. ఆ గోతులన్నీ నీళ్లతో నింపబడ్డాయి. దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో తెలుసా, ఇదిగో నేను ఎంత ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటి నాకు ఒరిగింది, 40 రోజుల ప్రార్థన, 30 రోజుల ప్రార్థన, 100 రోజుల ప్రార్థన, ఇన్ని రోజులు వచ్చాను, ఏం ఒరిగింది అని నువ్వు అంచనాలు వేసేది కాదు, అంచనాలకు మించింది దేవుని యొక్క కార్యం. అందుకే ఆ గోతులన్నీ త్రవ్విన తర్వాత అవతలి వైపు ఉన్న శత్రువుకి ఎలా కనబడిందో తెలుసా, వీళ్ళు చంపుకుని ఆ రక్తం సెలయేరులే ప్రవహిస్తున్నట్టుందని భయపడి శత్రువు పారిపోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. దాహార్తిని చూసారే తప్ప వాళ్ళు ఆ కష్టం చూసి అనుకున్నారే గాని ఆ కష్టంలోనే గొప్ప విజయం దాచిపెట్టాడు, ఆ నష్టంలోనే గొప్ప సంగతిని దేవుడు దాచిపెట్టేశాడు. అందుకే ఆయన అనుకూలమైనది జరగనిచ్చేట్లుగా మన జీవితాలను దేవుని కోసం మార్చుకుందాం. మనం ఎందుకో తెలుసా, మనం స్వల్పమైన వాళ్ళం ఈ లోకంలో. ఈ రోజున్న ఊపిరి రేపు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అలాంటి అల్పమైన జీవితాలలో అధికమైన దేవుని కార్యాలు చూడండి. ఆయన కోసం అనుకూలమైన మనుషులుగా ఆయన ఏది చిత్తం జరిగిస్తాడో దానికి తల వంచండి. అనిపిస్తుంది కొన్నిసార్లు, ఎందుకు ఇలా అనిపిస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది. నేను ఒకసారి ఒక మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు ఒక ట్రైన్ లో వెళ్ళాలి, నేను తప్పక ట్రైన్ లో వెళ్ళాలి. ఎందుకో ఆ ట్రైన్ క్యాన్సిల్ చేశాడో ఏమైందో తెలీదు, నా టికెట్ పోయింది. అది ఏం జరిగిందో కూడా నాకు దగ్గర టికెట్ పోయింది. నేను అనుకున్నాను, ప్రభా టికెట్ పోయింది ఏంటి, నేనే ఎక్కడో వెళ్ళి మర్చిపోయాను, నాకు ఫోన్ లో పెట్టుకున్న అలవాటు కూడా లేదు, పోయింది, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనుకున్నా. మొత్తానికి వేరే అరేంజ్మెంట్ చేసుకుని ఫ్లైట్ కి వెళ్ళిపోదాం డిసైడ్ చేసుకుని ఫ్లైట్ కి వెళ్ళిపోయింది. అసలు నేను పట్టించుకోలే ఏం జరిగిందో. ఈ లోపల నేను దిగిన ఆ రోజు సాయంత్రం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమనంటే, కాలేజ్ లో ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, మేడం మీరు బాగున్నారా అన్నాడు. నేను బాగానే ఉన్నాను. నిజం చెప్పండి మేడం మీరు ఎక్కడున్నారు? నేను ఢిల్లీలో ఉన్నానయ్యా, నేను బాగానే ఉన్నాను అంటే, మేడం మీరు నిజంగా బాగున్నారా? నేను బాగున్నానయ్యా, అందుకేగా ఫోన్ ఎత్తి మాట్లాడాను అంటే, మేడం మీకు టికెట్ తెచ్చిచ్చావు చూసారా, ఆ ట్రైన్ లో ఉన్న 4 బోగీలు పట్టాలు తప్పాయట, పలానా వాళ్ళు చచ్చిపోయారని పేర్లు వేస్తున్నారు మేడం, అందులో మీ పేరు కనపడింది, అందుకే అర్జెంట్ గా ఫోన్ చేశాను అన్నారు. నేను అన్నాను, ఏనేం పోలేదయ్యా, నేను ఉన్నాను ఇక్కడే, నా టికెట్ ఎందుకు పోయిందా అని బాధపడ్డాను. కానీ టికెట్ కూడా
అనుకూలతే. నువ్వు కోల్పోవడం కూడా అనుకూలతే, నువ్వు బాధపడడం కూడా అనుకూలతే. ఎందుకో తెలుసా? ఆ బాధపడడం అనే దాన్ని అత్యధికమైన మహిమకు మార్చబోతున్నాడు దేవుడు. అత్యధికమైన విజయానికి మార్చబోతున్నాడు. నువ్వు కారుస్తున్న కన్నీటిని అనేకులకు దీవెనకరమైనదిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మరి మీరు ఒక చిన్న కొమ్మగా ఉండడానికి ఇష్టమేనా? చిన్న కొద్దిపాటి ఉప్పుగా ఉండడం మీకు ఇష్టమేనా? అలా అయితే మీరు రోజు మీ ఇంట్లో గోతులు త్రవ్వండి, ప్రార్థన అనబడే గోతులు త్రవ్వండి. ఆ గోతుల్లో మీరు కారుస్తున్న కన్నీళ్లు నింపబడితే శత్రువు మట్టి కరిపించబడతాడు. హల్లెలూయా. అలాంటి కృపను మీరు మీ కుటుంబాలు సంఘం అంతా కలిగి ఉండి ఈ దేవుళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. నాతో కలిపి ఒక చిన్న ప్రార్థన చేయండి.